వెల్కమ్ టు జస్ట్ ఆమెనిత జీసస్. ఫిలిప్పి 1:21 బ్రతుకుటే క్రీస్తే, చావైనా లాభం అనే గంభీరమైన సత్యాన్ని అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సమాజానికి గొప్ప హితోపదేశం చేయడం జరిగింది. పౌలు క్రీస్తు నమ్మి నాటి నుంచి మరణించే వరకు ఈ భూమి మీద ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడం జరిగింది. క్రీస్తు యొక్క సారాన్ని, క్రీస్తును పోలిన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి విశ్వాస యోధుడిగా జీవించడం జరిగింది. తనకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు, పెంటతో చూశాడు. విశ్వాస పోరాటంలో మంచి సైనికుడిగా పోరాడాడు. సువార్త దండయాత్రలో అతని జీవితాన్ని పానార్పణముగా అర్పించడం జరిగింది. అయితే పౌలు లాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని, బ్రతికినంత కాలం మన కోసం కాకుండా, మనుషుల కోసం కాకుండా, లోకము కోసం కాకుండా, బ్రతికినంత కాలం క్రీస్తు కోసం జీవించాలనే సత్యాన్ని తెలియజేయడం జరిగింది. ఇక చావైన లాభం అంటే క్రైస్తవుని యొక్క నిజమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అంటే క్రీస్తు వస్తాడు, ఆయన మనం తీసుకెళ్తాడు. చనిపోయినా మనం దేవుని వారమని చెప్పి, క్రీస్తు వారమని చెప్పి సత్యాన్ని తెలియజేయడం జరిగింది. ఆమేన్.